టీఎస్ ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ ఏంటి? ఏ కాలేజ్ బెస్ట్, ఏ బ్రాంచ్ ఫ్యూచర్కి సేఫ్, ప్లేస్మెంట్స్ ఎక్కడ స్ట్రాంగ్, ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుందా? సో ఈ వీడియోలో హైదరాబాద్లో ఉన్న టాప్ ఎంసెట్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి కంప్లీట్గా డీటెయిల్స్ చెప్తా. కట్ ఆఫ్స్, శాలరీ ప్యాకేజెస్, కంపెనీస్, బెస్ట్ బ్రాంచెస్, కాలేజ్ ఏజ్, లొకేషన్, స్కాలర్షిప్ అన్ని కవర్ చేస్తాం. అయితే ఇందులో ఫస్ట్ వచ్చేసి జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్. ఇది కుకట్పల్లిలో లొకేట్ అయి ఉంది. అయితే దీన్ని 1965లో ఎస్టాబ్లిష్ అనేది చేశారు. దీనికి 61 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అయితే ఇందులో బెస్ట్ బ్రాంచెస్ వచ్చేసి సిఎస్సి, ఏఐ&ఎంఎల్, ఈసీఈ, సైబర్ సెక్యూరిటీ. ఇవి ఈ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్లో బెస్ట్ బ్రాంచెస్. అండ్ ప్లేస్మెంట్స్ వచ్చేసి ఇప్పుడు దాకా వచ్చిన దాంట్లో హైయెస్ట్ ప్లేస్మెంట్స్ వచ్చేసి 24 to 28 LPA దాకా ఉంది. అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 7 to 9 LPA ఉంది. సో వీళ్ళని హైర్ చేసుకునే టాప్ కంపెనీస్ లైక్ గూగుల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఇవి టాప్ కంపెనీస్ ఎక్కువగా హైర్ చేసుకుంటుంది. అండ్ ఈసారి ఎంసెట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏంటంటే సిఎస్సికి అరౌండ్ 1K ర్యాంక్ అనుకుంటున్నారు. అండ్ ఈసీకి అరౌండ్ 3K to 5K మిడిల్లో ఉంటుంది అనుకుంటున్నారు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. అయితే ఫీజెస్ అనేవి అప్రాక్సిమేట్గా 90K నుంచి 1.4 lakhs ఉంటాయి టోటల్గా. అండ్ ఫీ రియంబర్స్మెంట్ అనేది తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ అనేది కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఈ జేఎన్టీయూ కాలేజ్లో ఎందుకు జాయిన్ అవ్వాలి అని అంటే గవర్నమెంట్ కాలేజ్, పైగా తక్కువ ఫీజ్, పైగా జేఎన్టీయూకి చాలా స్ట్రాంగ్గా రెప్యుటేషన్ ఒకటి ఉంది, పైగా ROI మంచిగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా జేఎన్టీయూ కాలేజ్ని స్టూడెంట్స్ ఎక్కువగా రిఫర్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఉస్మానియా యూనివర్సిటీ. ఇది వచ్చేసి హైదరాబాద్లో లొకేట్ అయి ఉంది. అండ్ ఇది 1929లో ఎస్టాబ్లిష్ చేశారు. దీనికి 97 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది ఈ యూనివర్సిటీకి. అండ్ ఉస్మానియా యూనివర్సిటీలో బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించిన బెస్ట్ కోర్సెస్ ఏంటంటే సిఎస్సి, ఈసీఈ, మెకానికల్ అనేవి బెస్ట్ బ్రాంచెస్ ఇందులో. అండ్ ప్లేస్మెంట్స్ వచ్చేసి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 25 to 30 LPA, యావరేజ్ వచ్చేసి 8 to 10 LPA. అండ్ వీళ్ళని ఎక్కువగా హైర్ చేసుకునే కంపెనీస్ అమెజాన్, మైక్రోసాఫ్ట్, డెలాయిట్. ఈ కంపెనీస్ అనేవి ఎక్కువగా ఇందులో చదివిన స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ కోసం వస్తూ ఉంటారు. అండ్ ఈసారి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత అనుకుంటున్నారు అంటే సిఎస్సికి బిలో 1K అండ్ ఈసీఈకి 2K to 4K మిడిల్లో ఉంటుంది అని అనుకుంటున్నారు. అండ్ ఫీజెస్ వచ్చేసి 8K నుంచి 1.2 lakh దాకా టోటల్ ఫీజు అనేది ఉంటుంది. అండ్ ఇందులో ఫీ రియంబర్స్మెంట్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఎలిజిబుల్ ఉన్న స్టూడెంట్స్కి. అండ్ ఇందులో స్పెషల్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఓల్డ్ కాలేజ్ అండ్ ఎక్కువగా రెప్యుటేషన్ ఉన్న కాలేజ్, ఎక్కువ అంటే తెలంగాణలో ఉన్న రెప్యుటేషన్ కాలేజెస్లో ఉస్మానియా యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఒకటి. అండ్ నెక్స్ట్ చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది గండిపేట్ హైదరాబాద్లో లొకేట్ అయి ఉంది. అండ్ ఇది 1979లో ఎస్టాబ్లిష్ చేశారు. 47 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. అండ్ ఇందులో బెస్ట్ బ్రాంచెస్ వచ్చేసి సిఎస్సి, ఐటీ, ఏఐ అండ్ డేటా సైన్స్ అనేవి ఇందులో బెస్ట్ బ్రాంచెస్. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 22 to 25 LPA అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 6 to 8 LPA. అయితే వీళ్ళని ఎక్కువగా హైర్ చేసుకునే కంపెనీస్ అమెజాన్, మైక్రోసాఫ్ట్, డెలాయిట్ అండ్ క్యాప్జెమినీ. ఈ కంపెనీస్ అనేవి ఎక్కువగా వీళ్ళని హైర్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చేసి సిఎస్సి వాళ్ళకి 2K to 2.5K మిడిల్లో ఉండొచ్చు. అండ్ ఐటీ వాళ్ళకైతే 3K to 4K మిడిల్లో ఉండొచ్చు. అండ్ ఫీజు వచ్చేసి 5 to 5.6 lakhs దాకా ఉంటుంది. అండ్ ఫీ రియంబర్స్మెంట్ అనేది ఎలిజిబుల్ ఉన్న స్టూడెంట్స్కి అవైలబుల్గా ఉంది. అండ్ ఎక్కువగా స్టూడెంట్స్ ఇది ఎందుకు ప్రిఫర్ చేస్తారు ఇది అంటే హైదరాబాద్లో టాప్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఇది ఎక్కువగా మంచి ప్లేస్మెంట్స్ ఇచ్చే కాలేజ్గా ఉంది ప్రైవేట్ దాంట్లో. సో అందుకని చెప్పి ఎక్కువగా స్టూడెంట్స్ ఇది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది నారాయణగూడ హైదరాబాద్లో లొకేట్ అయి ఉంది. ఇది 2007లో ఎస్టాబ్లిష్ చేశారు. 19 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ కాలేజ్కి ఉంది. అండ్ ఇందులో బెస్ట్ బ్రాంచెస్ వచ్చేసి సిఎస్సి అండ్ ఐటీ. ప్లేస్మెంట్స్ వచ్చేసి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 40+ LPA. ఈ కాలేజ్ నుంచి చదివిన వాళ్ళకి కోడింగ్ మీద ఎక్కువగా ప్లేస్మెంట్స్ అనేవి వచ్చాయి. అండ్ హైరింగ్ కంపెనీస్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, సర్వీస్ నౌ, ఈ కంపెనీస్ వాళ్ళు ఎక్కువగా హైరింగ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఐటీకి వచ్చేసి 4K to 7K మిడిల్లో ఉండొచ్చు.
అండ్ ఫీజు వచ్చేసి అరౌండ్ 4.3 lakh ఉండొచ్చు. ఫీ రియంబర్స్మెంట్ అనేది ఎలిజిబుల్ ఉన్న స్టూడెంట్స్కి అవైలబుల్గా ఉంది. అండ్ కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో హైలైట్ ఏంటిదంటే కోడింగ్ కల్చర్ ఉంటుంది, పైగా సాఫ్ట్వేర్ జాబ్స్ రెండు ఉంటాయి. 2026లో బెస్ట్ బ్రాంచెస్ ఏమన్నా ఉన్నాయి చదువుకోవడానికి అంటే సిఎస్సి, AI&ML, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఈసీఈ ఇవనేది 2026లో బెస్ట్ బ్రాంచెస్గా కన్సిడర్ చేస్తున్నారు. సో ర్యాంకుని బట్టి కరెక్ట్ కాలేజ్ని సెలెక్ట్ చేసుకుంటే ఫ్యూచర్ సూపర్గా ఉంటుంది. ఓన్లీ కాలేజెస్ నేమ్ని చూసి జాయిన్ అవ్వకండి. ప్లేస్మెంట్స్, బ్రాంచ్ డిమాండ్, ఫీ, స్కాలర్షిప్ అన్నీ చెక్ చేయండి. దట్స్ ఇట్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ.